మానవ సాయం లేకుండా భూమికి చేరిన పుష్పక్ భారతదేశానికి మరో ఘనత దక్కింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ పుష్పక్ను ఆకాశంలోకి తీసుకెళ్లి 4 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచింది. అనంతరం మానవ నియంత్రణ లేకున్నా పుష్పక్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో తెలిపింది. పుష్పక్ను ఉపయోగించి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఖర్చులను తగ్గించవచ్చు. అలాగే అంతరిక్ష కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. రాకెట్ల పునర్వినియోగానికి ఇది ఉపయోగపడుతుంది మరియు రోదసీ ప్రయోగం సులభతరం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్కు విడి భాగాలు అలాగే మోయగామాల తరలింపులకు ఈ పుష్పక్ ఉపయోగపడుతుంది. 2012లో ఈ పుష్పక్ డిజైన్కు సంబంధించి ఆమోదం లభించింది. 2016లో పుష్పక్ మొదటిసారి ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో ఆర్బిటర్ రీ ఎంట్రీ సమపాచనలో ఒక అడుగు ముందుకు వేసింది. దీనిని కర్ణాటకలోని రక్షణ శాఖకు సంబంధించి గ్రేట్ రన్వే నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ పుష్పక్ మానవ నియంత్రణ లేకుండా తనంతట తానే ల్యాండ్ అవుతుంది. భవిష్యత్తులో ఈ పుష్పక్ యొక్క అవసరం ఇస్రోకి ఎంతైనా ఉంది.